ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి కోసం మే 10, 11 ఈ 2 రోజుల ఈ తేదీల్లో గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపబోతున్నాయో తెలుసుకోబోతున్నాం. ఈ 2 రోజులు కుంభరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన సహాయంగా కనిపించనున్నది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా అందుకునే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ విషయంలో వినే అవకాశం ఉంటుంది. కొంతమంది కుంభరాశి వారి కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు జీవితాన్ని మరో మలుపు తిప్పేలా మారవచ్చు. ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. గతంలో మీపై అపార్థాలు పెట్టుకున్న వారు ఇప్పుడు మీ నిజాయితీని గుర్తించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ తేదీల్లో మీ ఆలోచన శక్తి మరింత బలపడుతుందండి. ఏ పని చేసినా ముందు చూపుతోనే నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు చదువుల్లో మంచి ఫలితాలు రావచ్చు. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి ఇది ధైర్యానికి ఇచ్చే సమయం. ఉద్యోగస్తులకు ఉన్న తదుపరి కార్యక్రమాలు ప్రశంసలు లభించే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త పెట్టుబడులు కలిసి రావచ్చు. అయితే డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎవరి మాట నమ్మి పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంలో ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసటలు ఉన్న పెద్దగా సమస్యలు కనిపించవు. మానసికంగా బరువు బలంగా మారతారు. ముఖ్యంగా ఈ 2 రోజులు మీరు చేసే ఒక నిర్ణయం రాబోయే రోజుల భవిష్యత్తును మార్చేస్తాయి. ఉండే అవకాశాలు ఉంది. ప్రేమ మరియు దాంపత్య విషయంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గి పరస్పర అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒంటరిగా ఉన్న వారి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కోరిక ఒకసారిగా నెరవేరే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాల దర్శనం లేదా కుటుంబంతో కలిసిన చేసే పూజలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. శని ప్రభావం వల్ల మీరు కష్టపడిన దానికి ఫలితం ఆలస్యంగా వచ్చిన ఈ తేదీల్లో ఆ ఫలితం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీ అదృష్టం మెల్లగా మీ వైపు తిరుగుతూ సమయం ఇది. కుంభరాశి వారికి మే 10, 11 తేదీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు గతంలో అనుభవిస్తున్న ఇబ్బందుల నుంచి నెమ్మదిగా బయటపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మానసికంగా చాలా కాలంగా మోస్తున్న ఒత్తిడి తగ్గిపోతుంది. మీలో ఒక కొత్త ధైర్యం, కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకునే సమయం ఇది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకోని అవకాశాలు వస్తాయి. కొంతమందికి పదోన్నతి లేదా జీవితం పెరుగుదల గురించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సమాచారం అందుకనే సూచనలు బలంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు కలిసి రావడంతో లాభాల మార్గం తెరుస్తుంది. ముఖ్యంగా గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులు గౌరవించే పరిస్థితి వస్తుంది. ఇంట్లో శుభవార్తల చర్యలు మొదలయ్యే సూచన కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీ అదృష్టం ఒకసారిగా మలుపు తిరిగిగా అనిపిస్తుంది. సంఘటనలు జరగవచ్చు. ఎప్పటి వరకు మీకు దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. కొన్ని పాత సంబంధాలు తిరిగి బలపడే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మనసులో ఉన్న మాటను చెప్పడానికి ధైర్యం వస్తుంది. వివాహ ప్రాంతాలు చేస్తున్న వారికి మంచి సమాచారం అందే అవకాశం ఉంది.
ఆర్థికంగా కూడా ఈ సమయం కొత్త ఊరటను ఇస్తుంది. ఆకస్మికంగా డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అయితే ఎవరి మీదైనా అతి నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా చూసుకుంటే నిద్రలేని అలసట వంటి చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు కనిపించడం లేదు. అత్యధికంగా మీరు మరింత దగ్గరవుతారు. దేవునిపై భక్తి పెరుగుతుంది. ముఖ్యంగా శని అనుగ్రహం వల్ల మీరు కష్టపడి చేసిన పనిని న్యాయం జరిగే సమయం ఇది. ఈ 2 రోజులు మీ జీవితాన్ని కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకొచ్చే సమయంగా మారబోతుంది. ఇలా కుంభరాశి వారికి మే 10, 11 తేదీలు ఎంతో కీలకమైన మార్పులు, శుభవార్తలు మరియు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి రోజులుగా కనిపించవచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి విజయాలు మీ సొంతం అవుతాయి. దేవుని ఆశీస్సులతో మీ జీవితంలో సంతోషం, ప్రశాంతత మరియు అభివృద్ధి పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోకు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాల వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.